వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. వరంగల్ సెంట్రల్ జైలు ఎదుట మేడారం ఆలయం పేరిట కేటాయించిన స్థలంలో నిర్మించిన ధార్మిక భవనం వివాదంలో మేడారం పూజారులు సమ్మక్క సారలమ్మల గతల ముఖద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ధర్నా చేపట్టారు. స్థానిక వ్యాపారులు, భక్తులు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని పూజారులు సంఘం కోరారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గిరిజన పూజారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నాకు దిగారు. గద్దల ప్రధాన గేటు ముందు నిరసనకు దిగడంతో దారి మార్చిన దేవాదాయ అధికారులు యథావిధిగా కొనసాగుతున్న భక్తుల దర్శనాలు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చేపట్టే ఈ నిరసన ధర్నాకు స్థానిక వ్యాపారులు, భక్తులు, ప్రధాన సంఘాల వారు మద్దతు తెలపాలని పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు కోరారు. వరంగల్ సెంట్రల్ ఎదురుగా 1014 గజాల స్థలాన్ని మేడారం ఆలయ సౌకర్యాల నిమిత్తం 1993 సంవత్సరంలో దేవాదాయ శాఖ మేడారం పేరిట కేటాయించిన భూమిలో ఏర్పాటు చేసిన ధార్మిక భవనాన్ని భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు తమకు దక్కకుండా వేద పాఠశాల పేరుతో దక్కించుకుంటున్నారని పలుమార్లు ఎమ్మెల్యేకు, మంత్రులకు వినతులు సమర్పించినా పట్టించుకోకపోవడంతో న్యాయం జరగాలని నిరసన ధర్నాకు పూనుకున్నట్లు గిరిజన పూజారులు తెలిపారు. చూసుకున్నటువంటి నిరారాధిక ఉద్దేశం మరి శ్రీ సమ్మక్క సారలమ్మ పూజా మందిరంలో జరిగేటువంటి ఈ నేటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ సమ్మక్క సారలమ్మ వడ్డెలకు వరంగల్ నగర ప్రాంతంలో సెంట్రల్ జైలు ఎదురుగా అప్పుడు 1993 ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 1014 గజాల భూమిని పూజారులకు కేటాయించడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండిగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం 3 కోట్లతోటి భవన నిర్మాణం జరిగింది. మరి మేడారం దేవస్థానం నుండి ₹1 కోటి, అలాగే భద్రకాళి దేవస్థానం నుండి ₹1 కోటి, తర్వాత రామలింగేశ్వర స్వామి మడికొండ నుండి ₹1 కోటి, 3 కోట్లతోటి 5 అంతస్తుల భవన నిర్మాణం జరిగింది. మరి ఆ భవనంలో స్థానికంగా ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం యొక్క పూజారులు వేద పాఠశాల అని పేరు పెట్టి మరి 18 మంది విద్యార్థులతోటి ఆ భవనాన్ని అక్రమంగా సొంతం చేసుకుని కుట్ర జరుగుతుంది. అది మేడార పూజారులకు కేటాయించినటువంటి ఆ భవనం, ఆ భూమి మరి స్థానికంగా ఉన్నటువంటి భద్రకాళి అక్రమంగా రవాణాకు గురి చేయాలనే ఉద్దేశంతో వేద పాఠశాల పెట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఆ 18 మంది విద్యార్థులతో జరిగేటువంటి వేద పాఠశాలను తొందరగా వీలైనంత వరకు అక్కడి నుండి రద్దు చేయాలని మా యొక్క పూజారుల యొక్క డిమాండు. అలాగే మా భూమి, మా కేటాయించినటువంటి భూమి, మా భవనం మాకు రావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే శ్రీ సమ్మక్క సారలమ్మ ధార్మిక భవనంగా నామకరణం చేయాలని మా పూజారుల తరఫున కోరడం జరుగుతుంది. మరి నేటి కార్యక్రమానికి స్థానిక వ్యాపారస్తులు, పూజారులు, మీడియా, సంఘాలు అన్నీ సహకరించవలసిందిగా కోరుచున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రధాన గేటు ద్వారం ముందు మరి మా సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నాను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ధర్నాలు పూనుకొండ గ్రామం నుంచి పరిద్దరాజు వంశానికి చెందినటువంటి కనక వంశస్థులు, కొండాయి గ్రామం నుంచి మరి దబ్బట్ల వంశస్థులు, వేదరాజు దేవునికి సంబంధించిన దబ్బట్ల వంశస్థులు, కన్నపల్లి గ్రామం నుంచి సాలమ్మ దేవతకు సంబంధించిన టాటా వంశస్థులు, మేడారం గ్రామం నుంచి సమ్మక్క దేవతకు సంబంధించినటువంటి చిన్నబోయిన, కొక్కెర, చందా వంశస్థులము మరి ఈరోజు మా నిరసన కారణాన్ని ధర్నా రూపంలో నిరసనను తెలియజేస్తున్నాము. ఈ నిరసనకు ముఖ్య కారణము మరి మీడియా పరంగా ఈ మధ్య మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. 1993 సంవత్సరంలో అప్పటి మత్స్యశాఖ మంత్రి అయినటువంటి కొలిక జగన్నాయక్ గారు మా పూజారుల సంఘం అభ్యర్థన మేరకు మరి వరంగల్ జైలు సెంట్రల్ జైలుకి ఎదురుగా మరి మా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో దేవస్థానం హుండీల లెక్కింపు కానీ, పూజారుల అతిథి గృహాలకు కానీ, కార్యాలయాల కోసము మరి 1014 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగినది. ఆ స్థలంలో మరి నిధులలేమితో ఉన్నటువంటి మా జాతర మరి కార్యాలయం నిర్మించుకోలేకపోయింది. ఈ
ఈ 2022-23 మధ్యకాలం లోపల అప్పుడున్నటువంటి స్థానిక మినిస్టర్ అయినటువంటి ఎర్రబెల్లి దయాకరావు గారిని సంప్రదించగా మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం పరిధిలో ₹1 వాటాదనము, భద్రకాళి దేవస్థానం వారిది ₹1 వాటాదనము, ఎట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి వారిది మరి ₹1000 వాటాదనముతోటి మరి 5 అంతస్తుల కార్యాలయం నిర్మించడం జరిగినది. ఈ కార్యాలయంను గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించడం కూడా జరిగినది. అందులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరియు దేవాదాయ శాఖకు చెందినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మరియు ఇతర దేవస్థానాలకు చెందినటువంటి కార్యాలయాలను నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ సందర్భంలో ఇట్లాంటి సందర్భం లోపల భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు శేషగిరి బాబు గారు మరియు ఈవో గారు శేషభారతి గారు మరి వేద పాఠశాల పేరు మీద మాకు ఆ భవనం లోపల గ్రౌండ్ ఫ్లోరు 2వ అంతస్తు 4వ అంతస్తు కేటాయించాల్సిందిగా మరి అని స్థానిక మరి కమిషనర్ గారి ద్వారా మరియు మినిస్టర్ గారి ద్వారా ఒత్తిడి తేవడంతో మరి వారికి ఆ కార్యాలయాన్ని కేటాయించాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో డీసీ గారు, ఏసీ గారు, ఈవో గారు మరి ఏం చేయాలనేది వాళ్ళకు కాలేదు. ఈ సమస్యను మా పూజలకు తీసుకొచ్చిన సందర్భంలో మేము వారిని స్థానిక మినిస్టర్ అయినటువంటి గీతక గారిని సంప్రదించగా మరి వారు మంత్రి హోదాలో ఉండుకుంటూ కమిషనర్ గారిని సంప్రదించగా అలాంటిది ఏమీ లేదు, ప్రస్తుతము వారికి పాఠశాల నడపడం కోసం ఒక 6 నెలలు కొత్త బిల్డింగ్ కట్టేంత వరకు తర్వాత మరి వాళ్ళ స్థానానికి వెళ్ళిపోతారు అని చెప్పడం జరిగినది. కానీ అక్కడ మినిస్టర్ గారు చెప్తున్న విధానము వాయిస్ ఒకటి, ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసరికి గ్రౌండ్ ఫీల్డ్కి వచ్చేసరికి చేస్తున్న విధానం ఒకటి. అంటే ఈ శేషగిరిబాబు అయ్యవారు అనేటువంటి ప్రధాన అర్చకులు ఏం చెప్తున్నారు, వచ్చి ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేయాలి అనేసరికి ఇన్ని డబ్బులతో కట్టుకున్న బిల్డింగ్లు మా స్థలము మా పేరు మీద ఉంది, మాకు కేటాయించిన స్థలంలో మా కార్యాలయాన్ని ఖాళీ చేయమనడంతో ఇప్పుడు మా అధికారులు మాకు చెప్పడంతో అప్పుడు మరి మేము పూజారులం అందరం కలిసి 19వ తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి సమస్య పరిష్కారానికి ఏం చేద్దామనగానే మరి ధర్నా చేద్దామనే కార్యక్రమాన్ని మరి 2 రోజులు చేద్దామనుకోవడం జరిగినది. మరి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి కమిషనర్ గారు మమ్మల్ని చర్చలో పిలవడం జరిగింది. ఈ చర్చల్లో ముఖ్యంగా మేము కమిషనర్ గారిని అడిగినది, మాకున్నటువంటి పేపర్లు మరియు మా స్థలంలో నిర్మించిన ఆ భవనంలో కంప్లీట్గా మేమే ఉంటాము, మా అధీనంలో ఉండాలి. దానికి నమ్మకం కలగడానికి కోసము మీరు మా భవనానికి ధార్మిక భవనాన్ని కాకుండా సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ధార్మిక భవన్గా పేరు మార్చండి, మరియు అది ఈవో గారి పరిధిలోకి తెస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వండి అని ప్రధానంగా కోరడం జరిగినది. దానికి కమిషనర్ గారు నేను ఆ పేపర్లు చూసిన తర్వాతనే మరి నేను పేరు మారుస్తాను అనడం జరిగింది. ఈ లోపల నేను అమెరికా వెళ్ళి కొంత టైం తీసుకుని వస్తాను, ఆ లోపల పేపర్లన్నీ చూసిన తర్వాత పెడతాను సార్, అది మాకు నమ్మకం కుదరట్లేదు. ఎందుకనగా వరంగల్లో నగరంలో జరుగుతున్నటువంటి భూమాఫియా అనేది దీనికి ముఖ్యంగా మేము భయపడేటువంటి అంశము. ఎందుకంటే ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు మరియు ఆ శేషభారతి గారు చేసేటువంటి ఈ లాబింగ్ ద్వారా అంటే ఇంతకుముందు జరుగుతున్నటువంటి సమస్య సందర్భాలను బట్టి మేము నమ్మకం సార్, మీరు పేరు మార్చండి లేదా ఉత్తర్వులు ఇచ్చి మాకు ఆధీనమనే చేయండి అని అంటే నేను అది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది, సార్ అది వాస్తవమే మరి చెప్తున్నది. అప్పుడు జీవో కూడా ఇష్యూ అయింది. ఆ జీవో ద్వారా అందులో ఉన్న రెఫరెన్స్లో కలెక్టర్ గారు సంప్రదింపులు చేసిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చేసినటువంటి లేఖలకు సంబంధించిన మరి ప్రొసీడింగ్ నెంబర్స్ కూడా అందులో ఉన్నాయి సార్, అది వాస్తవమే సార్ అనడంతో ఆ పేపర్స్ నా టేబుల్ మీద పెట్టండి అనడం జరిగింది. సార్ మీరు అది పేపర్స్ చూసి మార్చేసరికి టైం కాలాతీతం అవుతుంది కాబట్టి మాకు ఖచ్చితంగా నమ్మకం లేదు సార్. ఇక్కడికి పూజారులు అందరం రాలేదు కాబట్టి గురుస్థాలు రాలేదు. మళ్ళీ మేడం వెళ్ళిన తర్వాత ప్రస్తుతానికైతే మీకు విరమించుకున్నట్టు చెప్తున్నప్పటికీ పూర్తి నిర్ణయం అని అక్కడ మీటింగ్ మన తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకొని వెలిగిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒకరోజు అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి ధర్నాను మన నిరసనను మన హక్కును కాపాడడం, మన సంస్థను మన భూమిని కాపాడుకోవడానికి మరి చేయాలి. కాబట్టి మరి భక్తులు కూడా మరి దీన్ని అర్థం చేసుకొని మరి మా హక్కులను మా సమస్యను పరిష్కారం కోసము మేము నిరసనను ధర్నా రూపంలో మరి తెలియజేస్తున్నాం. కాబట్టి మరి మీరు కూడా మా బాధను అర్థం చేసుకొని మీరు కూడా మాకు సహకరించారు. స్థానిక వ్యాపారస్తులే కావచ్చు, మీడియా కావచ్చు, అధికారులు కావచ్చు, తర్వాత సంఘాలు కావచ్చు, ఆదివాసీ సంఘాలే కావచ్చు, జనరల్ సంఘాలే కావచ్చు, మరి ఈ మీడియా ద్వారా మరి మాకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ కమిషనర్ గారు ఇచ్చిన హామీ మాకు పూర్తి స్థాయిలో నమ్మకం లేనందునే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఒకవేళ ఈ ద్వారా ఇప్పుడు 2 గంటలకు స్థానిక మంత్రి గారు సీతక్క గారు వస్తారని ఫోన్లో చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మా సమస్యను చెప్పుకుంటాము. మరి వారు అక్కడికి వెళ్ళి కమిషనర్ గారి ద్వారా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి చెప్పి సమస్య పరిష్కారం చేస్తేనేమో పర్లేదు, లేదు అంటే తదుపరిగా మళ్ళీ మా సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి జూన్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు 4 రోజులు ఖచ్చితంగా దేవస్థానానికి తాళాలు చేసి దర్శనాలు కూడా బంద్ చేసి చేద్దామనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాని విషయంలో కూడా మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆలోచించుకొని మీ ద్వారా ప్రభుత్వానికి మా డిమాండ్ను తెలియజేస్తాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి
భద్రకాళి గుడికి కేటాయిస్తాను అని మాకు తెలిసింది సార్. అది వాళ్ళకి కేటాయించకుండా మాకే ఉండాలి అని కలెక్టర్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడు, కూడా స్పందించి పర్వాలేదు మీరు మీకే ఇస్తున్నాం కానీ ఒక 6 నెలలు మాకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఇది కమిషనర్ గారు. ఆ ఉద్దేశంతోనే మేము కొంచెం వెనుక. కానీ ఇప్పుడు ఏంటంటే మా మనుషులు ఒప్పుకుంటలేదు. దాదాపు 15,000 కోట్ల ఆస్తి మాకు కేటాయించిన భూమి అనే దాని మీద ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూర్చున్నాం. నిరసన కార్యక్రమం ఎందుకంటే 93-94 సంవత్సరంలో కోరిక జగన్నాయక్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు, కలెక్టర్ సాల్ మిశ్రా గారు కలెక్టర్ ఉన్నప్పుడు మాకు 1014 చదరపు గజముల భూమిని కేటాయించడం జరిగింది. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత గవర్నమెంట్కు కలెక్టర్ గారు రావడం జరిగింది. కలెక్టర్ గారు ఎంత భూమి సర్వే నెంబర్ 725 భూమిలో 1014 చదరపు గజములు కేటాయించడం జరిగింది. గవర్నమెంట్కు రావడం జరిగింది. కలెక్టర్గా గవర్నమెంట్ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం GOMS 186 GOMS నెంబర్. దాని ప్రకారంగా వరంగల్లో అసిస్టెంట్ కమిషనరు అనే దాని మీద ఇచ్చారు. అప్పుడు వరంగల్కు మేడారం జాతరకు ఒకటే అసిస్టెంట్ కమిషనర్ శ్రీ పురుషోత్తమ్ అని అసిస్టెంట్ కమిషనర్. మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంది, మేడారం జాతర సందర్భంగా ఆ ల్యాండ్ కేటాయించాలని పెట్టింది. ఆయన వరంగల్కు అసిస్టెంట్ కమిషనర్, మేడారం జాతరకు అసిస్టెంట్ కమిషనర్ కావడం వల్ల దాన్ని అసిస్టెంట్ కమిషనర్ వరంగల్, అసిస్టెంట్ కమిషనర్ వరంగల్. కానీ 30 సంవత్సరాలుగా మేము కాపాడుకుంటూ బాండ్ వేసుకున్నాము, బోర్డు పెట్టుకున్నాము, కాపాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు 30 సంవత్సరాలకు బిల్డింగ్ కట్టిన తర్వాత అది భద్రకాళి కోటి, రామలింగేశ్వర స్వామి కోటి, మేడం జాతర కోటి, 3 కోట్లు ఇచ్చి కట్టుకున్న తర్వాత వీళ్ళు సడన్గా మేము వేద పాఠశాల పెడతాము అలా అని వీళ్ళు చెప్పడం జరుగుతున్నది. అక్కడ ఉన్న సేస్ అయ్యారు వేద పాఠశాల అయితే వద్దు, వేద పాఠశాల చక్కగా నడుస్తున్నది. అక్కడ చక్కగా సబ్సిడీ బిల్డింగులు ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి. కానీ అవన్నీ పెట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ మనం వెళ్ళినామనుకో కానీ ఇంకెవ్వరేమన్నా మనకు వస్తే మొత్తం ఆ ప్రాపర్టీ అంటే మనకు ఖచ్చితంగా ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా సమ్మక్క సారథి తనకు కేటాయించిన భూమి. అందుకని మేము ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాము. మాకే కావాలని మేము కూర్చున్నాము. వీళ్ళు గవర్నమెంట్ మాకు జీవో తీస్తే బాగుంటుందని ఇంతప్పుడు జీవో తీసి 186 జీవో తీసి ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మారుస్తూ మళ్ళీ ఇంకో జీవో తీసి మాకు కేటాయిస్తే అయిపోతుంది అనేది సమ్మక్క టెంపుల్ కేటాయిస్తే బాగుంటుంది అనేది మేము కూర్చున్నాము. డిమాండ్ దీనికి అన్ని సంఘాలు మా లోకల్గా ఉన్న వ్యాపారస్తులు భక్తులు సహకరించాలని